బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ మోసం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి విలువ చేసే ఒక బంగారు కిరీటం మాయమైపోయింది. ఆ కిరీటాన్ని తాకట్టు పెట్టి 38 లక్షలు కాజేశారు ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు. 2025 జనవరిలో 461 గ్రాముల బంగారు కిరీటాన్ని బహుకరించారు మాటూరి సుబ్బారావు, అలాగే లక్ష్మీ కుమారి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆ పెద్ద ఆయన, ఆ పెద్ద ఆవిడ, వారిద్దరు, ఆ వృద్ధులిద్దరూ వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ డబ్బుతోని 461 గ్రాముల బంగారు కిరీటాన్ని స్వామివారికి బహుకరించారు. ఆ స్వామివారికి బహుకరించిన తర్వాత ఏడాది నుంచి నగలని అలంకరించకపోవడంతో దాతలకి అనుమానం వచ్చింది. మేమిచ్చిన ఆ కిరీటాలు, స్వామివారికి అందచేసిన ఆ కిరీటాలు ఏమైనాయి అని అనుమానం రావడంతో ఆ దాతలు ఆరా తీయగా బయటపడ్డాయి అసలైన విషయాలు. కమిటీకి సంబంధించిన అధ్యక్షుడు మోహన్ రావు మోసం చేశాడు. ఆభరణాలు ఒక మార్వాడి షాపులో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. ఆలయ అధికారులను ప్రశ్నించగా బ్యాంకులో భద్రపరిచామంటూ సమాధానం ఇస్తున్నారు ఆలయానికి సంబంధించిన అధికారులు. ఆర్య వైశ్య కళ్యాణ మందిరం కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ కార్యకలాపాలు, ఆలయ కమిటీ నిర్వాహకం పైన ప్రస్తుతానికి భక్తులందరూ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. దాతలు బంగారు ఆభరణాలు బహుకరించినప్పుడు రసీదు కూడా ఇవ్వలేదని ఆరోపణ చేశారు. అంటే ఎంత బంగారాన్ని ఇచ్చారు, ఎంత బంగారాన్ని స్వీకరించారు, స్వామి దగ్గర స్వామికి ఎంతమంది భక్తులు ఏం సమర్పించారు అన్నదానికి లెక్కలు లిఖితపూర్వకంగా లేకపోవడం, ఘటన పైన ప్రస్తుతానికి భక్తులందరూ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. స్వామివారికి సమర్పించిన కిరీటం, దానికి సంబంధించి ఎలాంటి లిఖితపూర్వకమైన డాక్యుమెంట్స్ లేకపోవడం, మరోపక్కన దాన్ని స్వామివారికి అందచేసిన బహుమతులని స్వంత పనుల కోసం, స్వంత వ్యాపారాల కోసం వినియోగించుకునే అవకాశం ఎలా ఉంటుంది? మొత్తం మీద దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, స్వామివారికి అందించిన ఆభరణాలు, వాటిని సొంత పనుల కోసం అసలు బయటికి వెళ్ళాలింది, అధికారులు ఎలా కళ్ళు మూసుకొని ఉంటున్నారు, ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్ సిట్యుయేషన్? కళ్యాణ్, ఈ వ్యవహారంలో గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. ఇది నిజంగానే భక్తుల నమ్మకాన్ని ఏ విధంగా ఆలయ కమిటీ దోచుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి. అంటే బేసిక్ గా ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని గుడివాడలో ఉంది. ఈ దేవస్థానంలో పూర్తిగా కూడా కొంత వైఎస్ఆర్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇది పూర్తిగా అటు దేవాదాయ శాఖ అధికారంలో లేదు. కాకపోతే అక్కడ కమిటీ మెంబర్లే దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ అధ్యక్షుడిగా మోహన్ రావుతో పాటు ఇతర కమిటీ మెంబర్లు అక్కడ కమిటీ అధ్యక్షుడిగా చాలా కాలంగా ఆయనే ఉంటూ ఉన్నారు. అదే ప్రాంతానికి సంబంధించిన అంటే గుడివాడకి సంబంధించిన మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే దంపతులు ఇద్దరు కూడా 2025 జనవరిలో దాదాపుగా ₹1 విలువైన కిరీటం ఒకటి స్వామివారికి చేయిస్తారు. అది బంగారు కిరీటం 481 గ్రాములు ఉంటుంది. తర్వాత దాంట్లో 7 రకాల వజ్రాలు అంటే 7 గుంటల స్వామి లాగా 7 వజ్రాలుగా భావించి వాళ్ళు 2005లో కిరీటాన్ని చేయించి ఆ స్వామివారి కళ్యాణానికి అందిస్తారు. అంటే ఇది చాలా ఆ రోజుల్లో 2025లో ఈ వ్యవహారం ఊర్లో కూడా పెద్ద హాట్ టాపిక్. వాళ్ళందరినీ ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారికి ఆ వజ్ర కిరీటాన్ని బహుకరించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇటీవల కాలంలో గడిచిన ఒక 3 నెలలుగా ఈ వ్యవహారం మీద, ఎందుకంటే స్వామివారికి వీళ్ళు భక్తులు, దాతలు ఇచ్చిన భక్తులు గుడికి వస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా అది వజ్ర కిరీటం కనపడటం లేదు వీళ్ళకి. ఏంటి, ఎక్కడ పెట్టారు, స్వామివారిని అలంకరించట్లేదా,
మనం చేయించింది స్వామివారి అలంకారం కోసం కదా, స్వామివారిని ఎందుకు అలంకరించట్లేదు అని చెప్పి చాలా సార్లు ఇక్కడ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ మోహన్ రావుని ఈ వృద్ధ దంపతులు పదే పదే అడుగుతుంటే, ఒకసారి ఏమో కరూరు వైశ్య బ్యాంకులో లాకర్ లో పెట్టామని, మరోసారి విజయవాడలో ఇంకో బ్యాంకులో పెట్టామని, తీసుకుని వస్తామని అని చెప్తూ వచ్చారు. మరోవైపు వీళ్ళకి ఇంకోటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు వరకు దీనికి కనీసం ఈ బంగారు కిరీటం ఇచ్చినట్టుగా దానికి రసీదు కూడా ఇవ్వలేదు ఈ వృద్ధ దంపతులకు. తర్వాత వీళ్ళు తీరా ఆరాధిస్తే దీన్ని అదే గుడివాడలోని ఒక చందులాల్ అనే ఒక వ్యాపార సంస్థ, అంటే అతని దగ్గర తాకట్టు పెట్టారు. వీళ్ళు యాక్చువల్గా బ్యాంకులో దీన్ని తాకట్టు పెట్టాలని ఒక ప్రయత్నం చేశారు. అయితే బ్యాంకు వాళ్ళు ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఎవరైతే ఈ కిరీటం ఇచ్చారో డోనారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక రసీదు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి కావాలి, ఎన్ఓసి ఇస్తేనే మేము బ్యాంకులో పెట్టుకుంటామని చెప్పడంతో ఇక అతని వల్ల కాకపోయేసరికి అతను అక్కడ అదే ప్రాంతానికి సంబంధించిన ఒక ఒక మార్వాడి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మార్వాడి వ్యక్తితో మాట్లాడి దానికి సంబంధించిన ఈ కిరీటాన్ని రాజేంద్ర కుమార్ జైన్, అతని పేరు రాజేంద్ర కుమార్ జైన్, సో అతనికి కట్టి దాదాపుగా 40 లక్షలు తాకట్టుకి పెట్టేశారు అనేది తెలిసింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం తెలిసిన తర్వాత వీళ్ళు గుడివాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేశారు దాతల కుటుంబ సభ్యులు. ఇప్పటికి రాజేంద్ర కుమార్ జైన్ ఎవరైతే స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్నాడో అతను పరారులో ఉన్నాడు. అక్కడ ఆ షాపు క్లోజ్ చేసింది. తర్వాత వృద్ధ దంపతులు అసలుకి ఇప్పుడు దాకా ఈ మోహన్ రావు తర్వాత ఆ సభ్యులు చేసిన మోసం మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు కూడా మోహన్ రావు కూడా పరారులో ఉన్నాడని సమాచారం. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం దేవాదాయ శాఖ కమిషనర్ కి రాత్రి తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు దేవాదాయ అధికారులు కూడా ఈ రోజు 9 గంటలకి గుడివారికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ జరిగిన వ్యవహారంలో మరి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీంట్లో ఈ 48 లక్షల రూపాయలు తాకట్టుకి పెట్టిన తర్వాత ఈ డబ్బులు ఏం చేశారు. అయితే ఆ భక్తులు మాత్రం ఒకటే చెప్తున్నారు, పాపం ఆయనకి 81 సంవత్సరాలు కళ్యాణ్, పాపం ఆయన మాట్లాడుతూ నాకు పారాలసిస్ వచ్చింది, నేను ఆ దేవుడు కోసం చేయించిన ఇది చూడాలనుకుంటే నాకు మనసు బాధ అనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళు ఆ స్వామి వారికి మేము పెట్టలేమనుకుంటే నా కిరీటం నాకు ఇస్తే నేను ఇంకో దేవుడు గుడికి అయినా సరే నేను దాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, పోలీసులు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సంబంధించిన ఆహారం గుడివాడలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యక్తులు అసలు ఏం చేశారు, ఈ డబ్బుని ఎందుకు కిరీటాన్ని దేవుడికి ఇచ్చిన కిరీటాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనకాల అసలు ఏమన్నా వేరే ఉద్దేశాలు ఉన్నాయా అనేది ఇంట్రాగేషన్ లో బయటపడాల్సిన పరిస్థితి కనబడుతుంది కదా. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక స్వామి వారికి ఇచ్చిన కిరీటాన్ని ఆ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు వాళ్ళ స్వంత పనుల కోసం మరి తాకట్టు పెట్టారా, మొత్తం మీద ఆ దాతలే గుర్తించారు. ఒక సంవత్సరం గడిచినా కూడా ఆ స్వామి వారికి ఎందుకు అలంకరించట్లేదు, ఆ కిరీటం ఎక్కడుంది అని ప్రశ్నించినప్పుడు ఒకసారి ఆ బ్యాంకులో ఉంది, ఒకసారి విజయవాడలో ఒక బ్యాంకులో ఉంది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటూ సమాధానాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఒక మార్వాడి కోటిలో 38 లక్షలకు, కోటి రూపాయలు విలువ చేసే కిరీటాన్ని తీసుకొని 38 లక్షలకు సొంత పనుల కోసం, స్వలాభం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. మొత్తం మీద ఆ కిరీటాన్ని వెనకకు తీసుకొస్తున్నారా, దీనికి సంబంధించి అసలు బాధితులు ఏమంటున్నారు, బాధితుల మాటల్లోనే ఒక్కసారి ఆ దాతలు ఏమంటున్నారు, ఆ దాతల మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. 24 సెప్టెంబర్ 12వ తారీఖు తయారు చేయటం ఇచ్చాం. 24 సెప్టెంబర్ 12వ తారీఖు ఇస్తే ఆయన 25 డిసెంబర్ జనవరి 6వ తారీఖు ఇచ్చాడు, తయారు చేసి ఇచ్చాడు. తయారు చేసి ఇస్తే హరివశ కళ్యాణ మండపంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఆ గుడిలో ఇచ్చాడు. నేను వయసుని అది ఆయుర్వేద, అందుకని ఆ గుడికి ఇచ్చా. ఆ గుడిలో ఉంది, ఆ గుడికి పోకూరు మోహన్ రావుని అతను ట్రస్ట్, అతను ఆయన గుడికి ఆయనకి ఇచ్చే, గుడికి ఇచ్చే, తీసుకెళ్ళి గుడికి ఇచ్చే అక్షులు ఉంటారు, అక్షులు
అచ్చులు తీసుకెళ్లి తగిలి అలంకరించారు, స్వామికి అలంకరించారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. 15 రోజుల నుంచి ఇది మే నెల ఏప్రిల్ 26వ తారీఖు నుంచి అది ఇదిగో చూపిస్తాను అంటున్నాడు. చూపించడు. తిరగలేక నేనే మానేసా. నాకు ఇబ్బందిగా ఉంటుంది. అది చూడకపోతే నేను తట్టుకోలేను. 461 గ్రాములతో తయారు చేయించా. దానికి తగ్గ రాళ్ళు వేయించి 7 గోపురాల్లాగా చేయించారు. 7 కొండలు వచ్చావు కనుక 7 మెయిన్ రాళ్ళు, పెద్ద రాళ్ళు వేయించి సమర్పించా. నేను మేళతాళాలతో వెళ్ళి సమర్పించా గుడికి. సమర్పిస్తే ఏప్రిల్ 26వ తారీఖు నుంచి అది గుడికంటే తిప్పుతున్నాడు, చూపెట్టడు. కొన్నాళ్ళు ఈ కరూర్ వైస్ బ్యాంకులో ఉందన్నాడు లాకర్లో. తర్వాత ఇండియన్ బ్యాంక్ లాకర్లో ఉందన్నాడు. ఒక మాట ఎగరం లేదు. తీసుకెళ్ళి చూపిస్తాడు. నేను వెళ్ళలేను, తీసుకెళ్ళి చూపిస్తాడు. వెళ్ళా ఇంటికి, గుడికి వెళ్ళి కలిశాడు. అదిగో ఇదిగో అంటున్నాడు. 4-5 రోజులు చూపిస్తాడు. అసలు ఇక్కడ ఫోన్ ఎత్తడం లేదు. మరి అమ్ముకున్నాడు, తాకట్టు పెట్టాడో తెలియదు. కానీ రాక్షసత్వంగా నేను స్వామివారికి కిరీటం సమర్పిస్తే నా మరణం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మామూలు ఇబ్బంది కాదు, నాకు అసలు తట్టుకోలేకపోతున్నా. 81 సంవత్సరం, నాకు 81 సంవత్సరం పెరాలసిస్, తట్టుకోలేకపోతున్నా. నా పరిస్థితి ఆ గుడికి తిరిగి రావాలి. రసీదు ఇవ్వలేదు కనుక ఆ కిరీటం నాదే కదా. మరి నా కిరీటం నాకు ఇచ్చిన సంతోషమే, సోమవారికి సమర్పించిన సంతోషమే. నాకు ఇస్తే ఇంకా నేను ఎక్కడో మంచి గుడి చూసి ఇస్తా. ఇటువంటి పాలక వర్గానికి ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో తెలియదు, పంచుకుంటారు అంతా పాలక వర్గం. ఇటువంటి పరిస్థితిలో ఉండాలి నేను. మరి నన్ను ఏం చేయమంటారు? ఎవరు నాకు మహానుభావులు ఉండి సపోర్ట్ ఉండి చేయించి పెట్టి తెప్పిస్తే నేను ప్రశాంతంగా ఉంటా. నేను కిరీటం వచ్చేనే ప్రశాంతత రాదు నాకు. నాకు గుండెలు దడొస్తుంది. అమ్ముకున్నారా, తాకట్టు పెట్టారా? మీరు అడిగారా, తాకట్టు పెట్టారా? అడగల, అది చెప్పలా. బయట పుకారు ఉంది, తాకట్టు పెట్టారని, అమ్ముకున్నారని ఏదో తెలీదు. నేను అడిగితే ఏం చెబుతాడు తెలీదు. ఒక మాట నిజం లేదు. రాయి మీద రాయించారు పేర్లు, అది ఎత్తికిస్తారు. 4 నెలల నుంచి ఇదిగో అది అంటాడు. మరి ఎక్కడ పెట్టారు? రాయి లేదు, మండపంలో రాయి లేదు, రాయి కూడా లేదా? లేదు. ఎక్కడ పెట్టారు తెలీదు. రాయిటాకి పంపించాడంటారు 4 నెలల నుంచి. అప్పుడు సరిగ్గా రాయలేదు, కొన్ని తప్పు రాశాడు. అందులో మళ్ళీ చెప్పా. ఇన్ని చేస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? దేవుడి వారికి మళ్ళీ ఆ కిరీటం అలంకరించాలా? ఏమండే మీరు కోరుకునేది ఏంటి? ఇప్పుడు మీరేం కావాలనుకుంటున్నారు? మీరేం కోరుకుంటున్నారు? రసీదు లేదు, నా కిరీటం ఇచ్చిన సంతోషమే. సోమవారికి మంచి గుడి చూసి సమర్పిస్తా. నేను ఉంచుకోవటా కాదు, వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసేది. మంచి పాలక వర్గం చూసి ఇస్తా గుడికి. వెంకటేశ్వర స్వామికి ఇచ్చేది, నేను తీసుకునేది కాదు. ఇవ్వలా. పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ దగ్గరికి వెళ్ళాం చెప్పటానికి. చెబితే వాళ్ళు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. ఈ వయసులో నేను పరాస్థితిలో కోర్టుకి అక్కడికి వెళ్తాను, ఎక్కడ తిరగలను? 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సిఐతో మాట్లాడాం. ఇది పోలీసులు చేసేది కాదు, కోర్టుకు వెళ్ళండి అంటున్నాడు. కోర్టుకి 81 వయసు, 81 వయసులో కోర్టుకు వెళ్ళి పెరాలసిస్తో ఎక్కడ తిరగలను? లాయర్కి ఎక్కడ మాకు నాకు చెవు వినపడదు. ఏం చేయగలను? ఏమి చేయలేని పరిస్థితిలో ఉందా. కాళ్ళు చేతులు ఎరగొచ్చినట్టు. 7 అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలు పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు. చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు, మీకు వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాల వాళ్ళు, మా
మన కొడుకులు కోడళ్ళు మా అత్తగారు మా మామగారు మనవాళ్ళు ముని మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు, గోడకు అంటిస్తలేదు ఎన్నిసార్లు రాయి మీద. ఆ రాయి తీసుకెళ్లి గోడకు అంటిస్తలేదు. గోడలు పెడతాను మేమేంటే ఈ వయసులో అయిపోయిన వాళ్ళు, మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. అలా పెట్టి ప్రేరించాలి. 70 లక్షలు అయింది, కోటి రూపాయలు, 70 లక్షలు. 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు. శ్రవణ నక్షత్రం రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్ని ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU